జై భారత్ జై శ్యామ్లు తోటి భారతీయులందరికీ నమస్కారం. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికల గురించి మనం కొన్ని విషయాలు ప్రస్తావించుకోవటం గురించి మీ ముందుకు రావటం జరిగింది. ముందు పశ్చిమ బెంగాల్ గురించి నేను ఒక వీడియో చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, టార్గెట్లో కొన్ని విషయాలు, వాటిని ఒకసారి మీరు కూడా పరిశీలించవచ్చు. పోతే మనం జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. ఈ దేశానికి దేశ రక్షణకి చాలా అత్యవసరమైనటువంటి రాష్ట్రాలు. అస్సాం కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆ 3 రాష్ట్రాల ప్రజలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మిత్రులారా, ఈ రోజున ఇక 2 కేరళ, తమిళనాడు. ప్రధానంగా తమిళనాడును ఒకసారి భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి అందివచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఏ రకంగా కోల్పోయింది అనే దాని గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. ఎందుచేతనంటే తమిళనాడు పరిస్థితి, కరుణానిధి కుటుంబం ఏదైతే ఉందో, కుటుంబ పాలన, ఒక ప్రాంతీయ పార్టీని పెట్టుకుని వీళ్ళు అక్కడ ప్రజల్ని వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విభజించి జాతీయ భావాలకి దూరంగా సమాజాన్ని రెచ్చగొడుతూ, జాతీయ భావాలకి దూరంగా ప్రాంతీయ భావాలతోటి, భాషా భావాలతోటి రకరకాలుగా ఏ రకంగా ప్రజలకి ఏదైతే అభిమానంగా దాన్ని ఇలా సాగ్గా తీసుకుని ఆ ప్రాంతీయ తత్వంతో ప్రజల్ని జాతీయ భావాలకి దూరంగా రెచ్చగొడుతూ వాళ్ళ అధికారాన్ని పంచుకుంటూ అధికారంలోకి వస్తూ, వీళ్ళు కాంగ్రెస్ తోటి అంటకాగుతూ కాంగ్రెస్ యొక్క యూపీఏ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో రాజా కానీ, కనిమొలి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు లక్షల కోట్ల రూపాయలు దోపిడీలు చేసి ఈ దేశానికి ఆర్థికంగా తీవ్రమైన నష్టం కల్పించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటూ వీళ్ళు సాగించినటువంటి భాగవతాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం, దేశంలో అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళు ఈ రోజున ఏదైతే ఈ కరుణానిధి పరిపాలన చాలా అధ్వానంగా తయారైంది, చాలా అవినీతిలో కూరుకుపోయింది, ఈ యొక్క ఉచితాలనే కొన్ని చూపిస్తూ వీళ్ళు ఆ ఉచితాల మాటన మొత్తం దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ వీళ్ళు సాగించినటువంటి పరిపాలన అంతా కూడా ప్రజలు గమనించడం సాగుతూ వచ్చింది. ప్రజలకి ఏదైతే ఒక వ్యతిరేకత వస్తుంది అన్నప్పుడు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతూ, భాషాతత్వాన్ని రెచ్చగొడుతూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు సాగించుకుంటూ వచ్చారు. ప్రజల్ని దాన్ని ఆలోచన లేకుండా, వేరే ఆలోచన ప్రజలు చేయకుండా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆ మెదడులోని ఒక ప్రాంతీయతత్వాన్ని చర్చిస్తూ ఉండేవారు. మరి ఈ వ్యక్తులు మీద ఎవరైతే ఈ డిఎంకే ప్రభుత్వాన్ని, ఈ అవినీతిని, అక్రమాలను వీళ్ళు చేసేటువంటి అన్నిటిని కూడా వీళ్ళక్కడ మత ప్రాతిపదికన ఇతర మతస్థుల్ని ప్రోత్సహిస్తూ, పరద మతాలని పోషిస్తూ, సనాతనాన్ని నాశనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, తమిళనాడు అంటే చిన్న విషయం కాదు, గొప్ప సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రం.
మన యొక్క శిల్ప సౌందర్యాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అటువంటి మహాపుణ్యక్షేత్రాలు కలిగినటువంటి తమిళనాడుని సనాతనానికి వ్యతిరేకంగా ప్రజలను తయారు చేయ మతాలు పెంచటం, సనాతనం ఒక డెంగి అంటాం, సనాతనం అంటే దాన్ని దాన్ని రకరకాలుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ సాగినటువంటిది వీళ్ళ యొక్క పాలన. ఇటువంటి సమయంలో ఒక ఐపీఎస్, ఒక నీతి నిజాయితీకి నిలువుటద్దమైనటువంటి ఒక ఆఫీసరు ఉద్యోగానికి రాజీనామా చేసి తమిళ ప్రజలకి న్యాయం చేయాలి, తమిళ ప్రజలని జాతీయవాదులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అన్నామలై అనేటువంటి ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరటం, ఆ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు తీసుకుని వీళ్ళు చేసే అవినీతి అక్రమాలను అన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేసి జన చైతన్యము చేసి జనాల్లో ఒక జాతీయవాదులుగా సమాజాన్ని ఒక మంచి వాతావరణాన్ని సృష్టించగలిగినటువంటి వ్యక్తి తండాలుగా ఆయన మీటింగ్ అంటే జనాలు రావటం, ఆయనకి మద్దతు తెలపటం, అన్నామలై మాటలు ఎక్కడ మీటింగ్ పెట్టినా అశేష ప్రజానికం ఆదరణ పొంది గొప్ప నేతగా ఎదిగి భారతీయ జనతా పార్టీని జీరో నుంచి అధికారానికి తీసుకొచ్చే స్థితికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అన్నామలై. అలాంటి అన్నామలైని మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ అన్నామలైని ఖచ్చితంగా ఈ రోజున ఏడీఎంకేని పక్కన పెట్టి మనం ఒంటరి పోరాటం చేసినట్లయితే కనుక ఈ రోజున అధికారంలోకి వచ్చేది విజయ దళపతి కాదు, భారతీయ జనతా పార్టీ. ఎందుచేతనంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ప్రజలందరూ కూడా వీళ్ళు చేసే భాగవతాలన్నిటిని కూడా ప్రజలకి వివరించి చెప్పగలిగినటువంటి వాడు అన్నామలై. సనాతనానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటిది, మన సంస్కృతికి వ్యతిరేకంగా వీళ్ళు చేసినటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు. అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసి గొప్ప వాతావరణాన్ని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి ఆయన కష్టం పడి వాతావరణం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప పటిష్టమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆయనకి అశేష ప్రజానీకం అభిమాన సంఘాలుగా, అన్నామలై అభిమాన సంఘాలుగా, తమిళనాడు అంతా కూడా అభిమాన సంఘాలుగా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. అన్నామలై అంటే ఒక సింహం, అన్నామలై అంటే గొప్ప నేత, అన్నామలై అంటే ఇప్పుడు అన్నామలైని బేస్ చేసుకునే అక్కడ అందరూ కూడా తమిళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూశారు అనేది ఎలాంటి సందేహము లేదు. అన్నామలైని బట్టే భారతీయ జనతా పార్టీ వైపు చూశారు. అలాంటి అన్నామలైని ఏఐడిఎంకే తోటి పెట్టుకునే పొత్తు కారణంగా, ఏఐడిఎంకే వాళ్ళు పెట్టిన షరతుల కారణంగా అన్నామలైని పక్కన పెట్టి ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. 5 సంవత్సరాలు ప్రజల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి, ప్రతిపక్షంలో ఉండి ఇంట్లోంచి బయటికి రాకుండా శుభ్రంగా నిద్రపోయినటువంటి వ్యక్తి, పార్టీ అంటే కూడా మామూలుగా తెలియకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరు? పళనిస్వామి. ప్రతిపక్షంగా ఏ రకమైన పోరాటము చేయలేదు, ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు చేయకుండా నిద్రపోయినటువంటి వ్యక్తితోటి ఏఐడిఎంకే అధ్యక్షుడైనటువంటి పళనిస్వామితోటి వీళ్ళు తీసుకున్న ఒప్పందం అన్నామలైని పక్కన పెడితే, అన్నామలైని పక్కన పెట్టడం వల్ల ఈ రోజున అక్కడున్నటువంటి అన్నామలైని ప్రేమించినటువంటి సమాజము
మొత్తం అంతా కూడా గంపగుత్తగా పట్టుకెళ్ళి విజయ దళపతికి ఓట్లేసారనే సంగతి పరిశీలించుకుంటే తెలుస్తుంది. విజయ దళపతి వేళ అధికారంలోకి రావడానికి కారణం అన్నామలైని పక్కన పెట్టడం వల్ల ఏఐడిఎంకేకి ఓటేయలేరు, డిఎంకేకి ఓటేయలేరు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని ఎదురు చూసి, భారతీయ జనతా పార్టీకి అధికారం ఇద్దామని ఎదురు చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు, హిందూ సమాజం ఈ రోజున విజయ దళపతి అనేటువంటి వాడికి, ఒక సినిమా యాక్టర్ విజయ దళపతి అనేటువంటి ఆయనకి ఈ రోజున గంపగుత్తగా ఓటేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? తమిళ ప్రజలు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసం గుళ్ళైనా కట్టేస్తారు వాళ్ళు. తమిళ ప్రజలు ఏఐడిఎంకేతో ఇసుకెత్తిపోయి ఉన్నారు, డిఎంకేతో ఇసుకెత్తిపోయి ఉన్నారు. వీళ్ళ అవినీతి భాగవతాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. అన్నామలై రూపంలో భారతీయ జనతా పార్టీ వంక చూసింది అక్కడ సమాజం. దాన్ని మనం ఈ రోజున ఆ ప్రజల యొక్క ఆశల్ని అడియాసలు చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను ఖచ్చితంగా నొక్కి వక్కానించగలను. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో చేసేటువంటి భారతీయ జనతా పార్టీ, కర్ణాటక, తెలంగాణ, ఈనాడు తమిళనాడు భారతీయ జనతా పార్టీ చేసే తప్పిదాల కారణంగానే ఇక్కడ అధికారంలోకి రాలేకపోతున్నామనేది ఎప్పుడైనా సరే పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రజానాయకుల్ని పక్కన పెట్టి రాజకీయ పోకర్లని పదవులిచ్చి సాగించుకుంటూ వెళ్ళినంత కాలం ఇతర పార్టీలకి బంగారు పళ్ళు పట్టుచీర పెట్టించినట్టే మాత్రమే అవుతుందని చెప్పేసి ఇప్పటికైనా గ్రహిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ఆలోచనలు, ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి పెద్దలకి మరొకసారి తోటి భారతీయుడిగా నేను నా యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అలాగే ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, నా అభిప్రాయాన్ని ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. ఇది తమిళనాడు చరిత్ర.